తెలంగాణలో రైతాంగ సమస్యల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి ధాన్యం కొనుగోళ్లు, 2 పంటల మార్పిడి, ఇప్పుడు యూరియా అవైలబిలిటీ. ఇట్లా రైతాంగం నిత్యం అనేక సమస్యలను ఫేస్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలేంటి? వాటికున్న పరిష్కారాలేంటి? ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి? రైతాంగం ఏం ఆశిస్తోంది? ఈ అంశాల గురించి మాట్లాడదాం. మనతో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగారెడ్డి గారు ఉన్నారు. సార్, రైతుల సమస్యలు, మరి మనం పర్టికులర్గా తెలంగాణ రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నాం. ఈ ఏడాది యాసంగిలో ధాన్యం సేకరణ ఇంత పెద్ద ప్రహసనంగా ఎందుకు మారింది? ఇటు తెలంగాణ గవర్నమెంట్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ప్రతి గింజ కొంటామని పదే పదే చెప్తూ వచ్చాడు. అదే టైంలో బీజేపీ వాళ్ళు డబ్బులు ఇచ్చేది మేము, కొనడానికి మీకేంటి బాధ, రాష్ట్ర ప్రభుత్వమే కొనటంలో విఫలమైంది అని కిషన్ రెడ్డి కానీ బీజేపీ నేతలు కానీ అంటున్నారు. వాళ్ళు ఒక టైంలో బస్సు యాత్రలు కూడా చేశారు. ఈ ఏడాది ధాన్యం సేకరణ ఎందుకు ఇంత ప్రహసనంగా మారింది? మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ముఖ్యంగా వ్యవసాయం అనేటువంటిది రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ ధాన్యం కొనుగోలు అనేటువంటిది కేంద్రం పరిధిలోనే ఉంటుంది. ముఖ్యంగా దేశంలో ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పంటే ఎఫ్సిఐ ద్వారా కేంద్రమే కొనుగోలు అనేటువంటిది చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ప్రధానంగా ఏంటంటే దేశంలో కరువులు వస్తే ఆ కరువులు నివారించడానికి కోసము, ఆహార ధాన్యాలు అందించడానికి కోసం వీలుగా ఏంటంటే ఎఫ్సిఐని పెట్టి ఈ ధాన్యం కొనుగోలు చేసి ఇవి నిలవబెట్టి ఇటువంటి ఆపదలు వచ్చినప్పుడు ఆదుకోవడానికి కోసం పెట్టినటువంటి ధాన్యం కొనుగోలు పరిస్థితి. దాన్ని ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ ధాన్యం కొనుగోలును ఆపాలనేటువంటిది దాని లక్ష్యం. ఆ ధాన్యం కొనుగోలు అనేటువంటిది ప్రభుత్వాలు వ్యాపారం చేయవు, ప్రభుత్వాలు పరిపాలన చేస్తాయి తప్ప వ్యాపారం చేయదు. కాబట్టి ఈ ధాన్యం కొనుగోలు ఆపాలనేటువంటిది దాని లక్ష్యం. ఆ లక్ష్యంతో ఈ 3 చట్టాలను తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఇదంతా మొత్తం ధాన్యం కొనుగోలు ప్రైవేటు వాళ్ళ చేతిలోకి వదిలేసేయాలి, వాళ్ళు కొంటారు అని చెప్పని ఇప్పటికే అదానీ కంపెనీకి 8 రాష్ట్రాల్లో గోడౌన్లు నిర్మించడానికి కోసం పర్మిషన్ ఇచ్చేసింది. 700 కోట్లు కూడా కేటాయించింది. అందుకే ఏంటంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో పోల్చినప్పుడు ధాన్యం సేకరణ చాలా తక్కువ. అందులో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ. మొత్తం దేశంలో సేకరించినటువంటి ధాన్యంలో 61% తెలంగాణ రాష్ట్రందే ఇప్పుడు సేకరించిన దాంట్లో. అందుకే ఏంటంటే కేంద్రం చెప్తుంది తప్ప తన ఆచరణకు సంబంధించింది ఏంటంటే ధాన్యం కొనుగోలు ఆపాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ మన దగ్గర వచ్చింది ఏంటంటే సస్య విప్లవం తర్వాత చాలా పెద్ద ఎత్తున ధాన్యం అనేటువంటిది పండించే ఉత్పత్తి పెరిగింది. ఈ పెరిగిన ఉత్పత్తికి కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ కరెంట్ ఇయర్లో జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ధాన్యం ఉత్పత్తి బాగా వచ్చింది. దానికి తగినట్టుగా ఈ ప్రభుత్వము కొనడానికి కోసము వీలైనటువంటి ప్రిపరేషన్స్లో ఫెయిల్ అయింది. ఇప్పుడు గోనె బస్తాల నుంచి, కొనుగోలు సెంటర్ల నుంచి, అదే రకంగా రవాణాకు సంబంధించింది ఇవన్నీ కూడా ఏంటంటే యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సి ఉండే. దానికి ఏదో కారణాలు చెప్తున్నారు. అమాలీస్ ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరగటం మూలంగా అని చెప్పి చెప్తున్నారు. అయితే ఒక ప్రణాళికబద్ధంగా ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వము అంత త్వరితగతిని సిద్ధపడలేదు. ఆ క్రమేపీ లేట్ అయ్యేటప్పటికీ ధాన్యం వచ్చినటువంటి వాళ్ళంతా డైరెక్ట్గా ఒక రైతు పంట పండించిండని చెప్పంటే ఆ పంటను డైరెక్ట్గా కల్లంలోకి తీసుకొస్తాడు, అమ్మకానికి తీసుకొస్తాడు. అమ్మకానికి తీసుకొచ్చి కల్లంలో పోసి వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు ఇట్లా ఉండేటప్పటికి ఏంటంటే రోజువారీగా రావాలి, దానికి కావాలి కాయాలి, ఎండబోయాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. తర్వాత వర్షాలు వచ్చినాయి అనుకో మొత్తము ఈసారి చాలా పెద్ద ఎత్తున నష్టపోయింది, కొట్టుకుపోయినాయి. సూర్యాపేట, నేను కొత్తగూడెం మాసభకి వెళ్తుంటే సూర్యాపేట రోడ్డు మొత్తం ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా ఒక సైడ్ రోడ్ మొత్తం కలాలే ఉన్నాయి. దాని మీద వర్షాలు వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఏంటిది? అందుకే ఇప్పటికీ రైతుకి ఏంటంటే తన పంట పండించడానికి కష్టపడుతుండే తప్ప మార్కెట్ అనేటువంటిది రైతు చేతిలో లేదు. ఆ మార్కెట్ అనేటువంటిది ప్రభుత్వం మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈసారి ప్రైవేటు వ్యాపారస్తులు పెద్ద ఎత్తున తక్కువ రేటుకు కొన్నారు. అట్లా ప్రతి సంవత్సరము దేశంలో చూస్తే చాలా పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోతున్నారు. ఇది ముఖ్యంగా పంటల కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో కేంద్రం యొక్క ఆలోచన ఒక రకంగా ఉంది. దీన్ని మొత్తాన్ని బయటపడాలనే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రాలకు సంబంధించింది ఏంటంటే ఈ కొనుగోలు చేయాలి, కేంద్రము డబ్బులు ఇచ్చేది కేంద్రం. మరి ఇచ్చినప్పుడు ఇక్కడ
ఆదరంగా పంట పండినప్పుడు నిల్వ సౌకర్యం కూడా సమస్య వచ్చింది. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మన దగ్గర 140 లక్షల మెట్రిక్ టన్నులు పండింది, నిల్వ సౌకర్యాలు కూడా తక్కువ ఉండి, అవును. అటువంటి పరిస్థితులు ఏంటంటే ఏ, ముందు ఇప్పుడు ముఖ్యంగా ఎంత దిగుబడి వస్తుంది అనేటువంటి అంచనా వేసినప్పుడు మనం ఎంత కొంటాం అన్నప్పుడు మన నిల్వ సౌకర్యానికి సంబంధించిన ముందే చూసుకోవాలి. అవును. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం చేయాల్సిన పనులు. ఈ వీటిలలో ఏ ఒక్క దాంట్లో కూడా కరెక్ట్ లేకపోతే ఖచ్చితంగా కొనుగోళ్ల మీద చాలా తీవ్రమైన ఎఫెక్ట్ పడుతుంది. ఆ విధంగానే ఈసారి పడింది. అందుకే ఏంటంటే ఇప్పటికీ రైతాంగానికి ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్నటువంటి అవకతలతో పాటు రెండోది ఏంటంటే ఆ గిట్టుబాటు ధర సంబంధించినటువంటి అంశం కూడా చాలా పెద్ద సమస్యగా ఉంది. అది అరే ఇప్పటికీ ప్రభుత్వాలు 1916లో స్వామినాథన్ చెప్పాడు ఏంటంటే అరే వ్యవసాయం రంగాన్ని కాపాడుకోవాలని చెప్పంటే ఉత్పత్తి ఖర్చుకు సగం కలిపి ధర నిర్ణయించాలని చెప్పని ఆయన 2016లో చెప్పాడు. నివేదిక గవర్నమెంట్కి అందజేశాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ పక్కకు పెట్టింది, మోడీ గవర్నమెంట్ పక్కకు పెట్టింది. పెట్టడంతో పాటు సుప్రీంకోర్టుకు ఒక మాట చెప్పింది ఏంటంటే మేము చేయటం సాధ్యం కాదు అని చెప్పేశారు. అంటే రైతు తన ఉత్పత్తి ఖర్చు ఎంతైతే పెడతాడో అంత తిరిగి రాకపోతే రైతులు అప్పులో కూరుకోపోతే దేంట్లో కూరుకుపోతాడు? ఇక అప్పులో కూరుకుపోవడమే. అందుకే ఇప్పుడు వ్యవసాయం ఏమో అభివృద్ధి అవుతుంది, ఉత్పత్తి కూడా పెరుగుతుంది, రైతు మాత్రం దివాలా తీస్తుంది. రైతును మొత్తం దివాలా తీయించిన తర్వాత వ్యవసాయ రంగాన్ని రేపొద్దున మళ్ళీ ఎక్కడ ఇల్లు ఎత్తుక్కునేది? అది కదా ఈరోజు పరిస్థితి. అందుకే ఏంటంటే ప్రభుత్వము రైతాంగానికి సరి అయినటువంటి రేటు నిర్ణయించకుండా దాంట్లో ఏం చేశారు, వీళ్ళు నామినల్గా రేటు నిర్ణయిస్తున్నారు. రేటు నిర్ణయించి దీంట్లో రైతు యొక్క శ్రమను కలపటం లేదు, భూమి యొక్క కౌలును కలపటం లేదు, అప్పులు వడ్డీ తీసుకొస్తే రుణాన్ని తీసుకుంటే దాని వడ్డీకి సంబంధించి దీంట్లో కలపటం లేదు. కలపకపోయేటప్పటికి ఏంటంటే వ్యయానికంటే ఖర్చు ఎక్కువైపోతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో మనకు వచ్చిన తర్వాత క్వింటాల్కి తక్కువ రేటుకి అమ్ముకోవటం ద్వారా మళ్ళీ రుణాలు పెరిగిపోతున్నాయి. భారతదేశంలో ఇప్పటికీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా రైతుల ఆత్మహత్యలు లేదు, ఒక్క భారతదేశంలో తప్ప. ఇప్పటికి కూడా ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే ఏంటంటే దీనికి మొత్తం కీలకమైన అంశం ఏంటంటే ఎంఎస్పిని చట్టం చేయాలనేటువంటిది మెయిన్ డిమాండ్. రైతాంగాన్ని ఫస్ట్ డిమాండ్ భారతదేశంలో ఎంఎస్పిని చట్టం చేయాలి. వాళ్ళు ఎంఎస్పి నిర్ణయిస్తే ఆ నిర్ణయించిన దానికంటే తక్కువ కొంటే శిక్షార్హతగా ఉండాలి. అది